తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ 2025కి సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది సార్, నెక్స్ట్ అప్డేట్కి సంబంధించి డీటెయిల్ వీడియో చేయండి. అండ్ అదేవిధంగా కౌన్సిలింగ్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి, దానికి సంబంధించి ఒక డీటెయిల్ వీడియో చేయండి అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకు సంబంధించి రీసెంట్గా బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ మీకు ప్రాసెస్ ఏముంటుంది అనే టాపిక్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో దీనికి సంబంధించి మేము ప్రిపేర్ చేసి పెట్టిన పీడిఎఫ్ ఆర్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తామో, మీరు రెఫరెన్స్ కోసం దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే సో మన నెక్స్ట్ అప్డేట్స్ సంబంధించి అండ్ ఎవరైతే బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే సో మనకు తెలంగాణ ఎడ్సెట్ అనేది బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మెనీ ఆస్పిరెంట్స్కి డౌట్స్ ఉన్నట్టయితే బీఈడీ చేయాలనుకున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క తెలంగాణ ఎడ్సెట్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క తెలంగాణ ఎడ్సెట్ కనుక మీరు రాసినట్టయితే తెలంగాణలో ఉన్న ఏ యూనివర్సిటీలో అయినా సరే లేదా ఏ అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజెస్లో అయినా సరే మీరు బీఈడీలో జాయిన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. బేస్డ్ ఆన్ ర్యాంక్ను బట్టి కేటగిరీని బట్టి సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో మన తెలంగాణలో ఉన్న యూనివర్సిటీస్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకు ఉస్మానియా యూనివర్సిటీ అండ్ తర్వాత వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ అండ్ తర్వాత మనకు అదర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న యూనివర్సిటీస్ లైక్ తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, తర్వాత శతవాహన యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ అండ్ ఈ యూనివర్సిటీస్ పరిధిలో కనుక మీరు బీఈడీలో జాయిన్ అవ్వాలి అనుకున్నా లేదా వాటికి సంబంధించిన గవర్నమెంట్ కాలేజెస్లో బీఈడీలో జాయిన్ అవ్వాలి అనుకున్నా అండ్ వాటికి సంబంధించిన ప్రైవేట్ కాలేజెస్లో మీరు బీఈడీలో జాయిన్ అవ్వాలనుకున్నా ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ కావడం అయితే మ్యాండేటరీ. అండ్ సో మెనీ ఆస్పిరెంట్స్ అడుగుతారు క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని సార్ అంటారు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి. బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి క్వాలిఫైడ్ మార్క్స్ విషయంలో స్టూడెంట్స్ని 2 కేటగిరీస్గా అయితే డివైడ్ చేయడం జరిగింది. ఇఫ్ మీరు కేటగిరీ 1లో ఉంటే మీకు క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని, కేటగిరీ 2లో ఉంటే క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని అయితే మీరు తెలుసుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో మీరు కనుక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే ఎటువంటి మినిమం మార్క్స్ అయితే ఉండవు. సో నో మినిమం మార్క్స్ అనమాట, ఎటువంటి మినిమం మార్క్స్ అయితే ఉండవు. టోటల్గా మనకు 150కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. 150కి గాను మీకు 1 మార్క్ వచ్చినా మీరు క్వాలిఫైడ్ అవుతారు, 2 మార్క్స్ వచ్చినా క్వాలిఫైడ్ అవుతారు అండ్ అదేవిధంగా 70 మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మినిమం మీరు సెక్యూర్ చేసుకోవాల్సిన మార్క్స్ అయితే లేవు కాబట్టి సేఫ్ జోన్లో ఉన్నట్టే. అండ్ ఎవరైతే ఓసీబీసీ స్టూడెంట్స్ ఉంటారో ఓసీబీసీ స్టూడెంట్స్కి వచ్చేసి 25% అయితే మ్యాండేటరీ. ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చేసి 25% అంటే 37 ఆర్ 38 మార్క్స్ అయితే మీకు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో రావాల్సి ఉంటుంది. బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో మీకు 37 ఆర్ 38 వచ్చినట్లయితే ఎక్కడో ఒక చోట కనీసం మీరు ప్రైవేట్ కాలేజ్లో అయినా జాయిన్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి కూడా మళ్ళీ క్వైరీ చేస్తారు సో మెనీ ఆస్పిరెంట్స్, సార్ నేను ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ నాకు జస్ట్ 20 మార్క్స్ వచ్చాయి, నాకు ఎక్కడో ఒక చోట ప్రైవేట్ కాలేజ్లో సీట్ ఖచ్చితంగా వస్తుందా, మీరు మినిమం మార్క్స్ ఏం లేవన్నారు కదా అని కూడా క్వైరీ చేస్తారు. ఇక్కడ మినిమం మార్క్స్ లేవు అంటే సో మీరు క్వాలిఫైడ్ కావడానికి మీకు ర్యాంక్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి మాత్రమే ఎటువంటి మినిమం మార్క్స్ లేవు ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి. బట్ మీ కాలేజ్లో సీట్ రావాలంటే ఖచ్చితంగా సో ఆ టైంలో ఉన్న కాంపిటీషన్ బట్టి ఆ టైంలో ఉన్న మెరిట్ని బట్టి ర్యాంక్ను బట్టి మీ యొక్క కేటగిరీని బట్టి సీట్ అలాట్ చేయడం జరుగుతుంది. జస్ట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అందరికీ సీట్ వస్తుంది అనే గ్యారంటీ అయితే మనం ఇవ్వలేము, అది బేస్డ్ ఆన్ మెరిట్ని బట్టే ఉంటుంది కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోవాలి. జస్ట్ ఇక్కడ క్వాలిఫైడ్ మార్క్స్ మాత్రమే లేవు కానీ కన్ఫామ్గా సీట్ రావాలంటే మనకు బెటర్ స్కోర్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఈవెన్ ప్రైవేట్ కాలేజ్ అయినా సరే గవర్నమెంట్ కాలేజ్ అయినా సరే యూనివర్సిటీస్ క్యాంపస్లో అయినా సరే మీకు సీట్ రావాలంటే బెటర్ స్కోర్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇఫ్ ఒకవేళ మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయ్యి ఉండి సార్ నాకు 37 మార్క్స్ వచ్చాయి 38 మార్క్స్ వచ్చాయి అండ్ మాకు కూడా ఎక్కడో ఒక చోట సీట్ ఖచ్చితంగా వస్తుందా అంటూ కూడా క్వైరీ చేస్తారు. 38-37 మార్క్స్ వస్తే ఖచ్చితంగా సీట్ వస్తుందని అయితే మనం గ్యారంటీ ఇవ్వలేము. ఈవెన్ ప్రైవేట్ కాలేజ్లో అయినా సమ్ టైమ్స్ రాకపోవచ్చు. బట్ మీకు సీట్ రావాలంటే బెటర్ స్కోర్ అయితే ఉండాలి. మరి బెటర్ స్కోర్ ఏంటి సార్ యావరేజ్లో మీరు చెప్పగలుగుతారా అంటే సో మనకు బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి కానీ అండ్ ఓపెన్ కేటగిరీని బట్టి కానీ సో మీ మార్క్స్ అనేది 50+ ఉన్నట్టయితే కొంచెం బెటర్ అనుకోవచ్చు. 50+ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు సీట్ వస్తుంది, హోప్ పెట్టుకోవచ్చు. ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా కూడా 50+ ఉంటాయి. మరి నాకు క్యాంపస్లో రావాలి లైక్ ఉస్మానియా యూనివర్సిటీలో రావాలి, కాకతీయ యూనివర్సిటీలో రావాలి లేదా అదర్ యూనివర్సిటీస్లో నాకు రావాలి, గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావాలి అంటే సో నాకు ఎన్ని మార్క్స్ ఉండాలి సార్ అంటారు సో మెనీ ఆస్పిరెంట్స్. సో మీ మార్క్స్ అనేది 70+ కనుక ఉన్నట్లయితే ఈజీగా మీకు క్యాంపస్లలో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ యొక్క సీట్కి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి. మనకు ఫైనల్ రిజల్ట్ వస్తుంది, ర్యాంక్ అనేది ఇష్యూ చేస్తారు. ర్యాంక్ రిలీజ్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ మనం సీట్ అలాట్మెంట్కి సంబంధించి ర్యాంక్ వైజ్ కేటగిరీ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ బట్టి ఏ కాలేజ్లో సీట్ వస్తుందన్న టాపిక్ గురించి మనం ఆ రిజల్ట్ వచ్చినాక తెలుసుకుందాం. మరి సో నెక్స్ట్ రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది సార్, దానికి సంబంధించిన అప్డేట్ ఇవ్వండి అంటూ మీరు క్వైరీ చేసినట్టయితే
బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారు. మరి మన యొక్క రిజల్ట్ ఎప్పుడు వస్తుంది సార్ అంటూ క్వైరీ చేశారు. సో మీరు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ అయినట్లయితే మనకు సంబంధించిన రిజల్ట్ అయితే 21st రోజు అయితే రిలీజ్ చేస్తారు. 21st జూన్ 2025 రోజు రిలీజ్ చేస్తారు అని యాజ్ పర్ ప్రెస్ నోట్లో అయితే ఉంది. అంటే మీరు తెలంగాణ ఎడ్సెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మనకు 21st జూన్ అనే డేట్ అయితే డిస్ప్లే అవుతుంది. యాజ్ పర్ ప్రెస్ నోట్ ప్రకారం అండ్ ఆల్రెడీ రిలీజ్ చేసిన స్కెడ్యూల్ ప్రకారం మనం మాట్లాడుకుంటే 21st రోజు మనకు సంబంధించిన అఫీషియల్ రిజల్ట్, దట్ ఈస్ ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది. మీకు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో మొత్తానికి మార్క్స్ ఎన్ని రావడం జరిగింది, స్టేట్ వైజ్గా మీకు ర్యాంక్ ఎంత అనే ఇన్ఫర్మేషన్ మనకు 21st రోజు అయితే తెలుస్తుంది. 21st రోజు టైమింగ్స్ ఏమైనా చెప్పగలరా అంటే ఇది అఫీషియల్ అప్డేట్. బట్ మనకు ఇన్ఫర్మేషన్ ఒకవేళ 21st రోజు మనకు రిజల్ట్ రాకపోతే ఆ రోజు మనం హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి తెలుసుకుందాము. లేదా నేను 21st రోజు మార్నింగ్ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి టైమింగ్స్ అయితే తెలుసుకుంటాను. బట్ మీరు రిజల్ట్ కోసం అయితే 21st వరకు అయితే వెయిట్ చేయాలి. వన్స్ రిజల్ట్ వస్తే మీకు సంబంధించిన ర్యాంక్ ఎంత అనేది తెలుస్తుంది. ఆ తర్వాత మనం డీటెయిల్ వీడియోలో మాట్లాడుకుందాం బేస్డ్ ఆన్ ర్యాంక్ని బట్టి, కేటగిరీని బట్టి సీట్ ఎక్కడ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనే టాపిక్ గురించి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆ తర్వాత నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకు కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో కౌన్సిలింగ్ డేట్స్ అంటాం దీనికి. కౌన్సిలింగ్ డేట్స్లో ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఆన్లైన్లో జరుగుతుందా ఆఫ్లైన్లో జరుగుతుందా అని మీరు క్వైరీ చేసినట్టయితే ఆన్లైన్లో అయితే జరుగుతుంది. అంటే మనకు సంబంధించిన ఆల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి మనము రెడీ చేసుకొని స్కాన్ చేసి ఈ యొక్క తెలంగాణ ఎడ్సెట్కి సంబంధించి ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. దాంట్లో మనం అప్లోడ్ చేసి వెరిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నింటినీ వాళ్ళు వెరిఫై చేసి మీరు బీఈడీ చేయడానికి ఎలిజిబులా కాదా అండ్ మీరు ఏ మెథడ్కి ఎలిజిబుల్ అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు వాళ్ళు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, వెబ్ ఆప్షన్ సంబంధించి కావచ్చు, సీట్ అలాట్మెంట్ కావచ్చు, జాయినింగ్ రిపోర్టెడ్ కాలేజ్ కావచ్చు, దీనికి సంబంధించి మేము 2020 నుంచి అప్డేట్స్ ఇస్తున్నాము. అంటే 2020లో బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంది, 21లో ఏ విధంగా కండక్ట్ చేశారు, 22లో ఏ విధంగా కండక్ట్ చేశారు, 23లో ఏ విధంగా కండక్ట్ చేశారు, 24లో ఏ విధంగా కండక్ట్ చేశారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మన ఛానల్లో డీటెయిల్ వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు వన్స్ మన తెలంగాణ ఎడ్సెట్ అంటూ ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో చూసినట్టయితే ప్రతి అప్డేట్స్ అయితే మీకు డిస్ప్లే అవుతాయి. సో ఇయర్ కూడా మేము ప్రతి సెషన్కి సంబంధించిన క్లియర్ కట్ విత్ లైవ్ సెషన్స్ తోటి వీడియోస్ అయితే చేస్తాము. జస్ట్ వాటి కోసం అప్డేట్ వెయిట్ చేసినట్టయితే సరిపోతుంది. మీరు ప్రతి అప్డేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఫస్ట్ టైం వచ్చిన ఆస్పిరెంట్స్ ఉంటారు కాబట్టి వెబ్ ఆప్షన్స్ అంటే ఏం లేదు, మీరు బీఈడీ ఏ కాలేజ్లో చేయాలి అనుకుంటున్నారనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బీఈడీ ఏ కాలేజ్లో చేయాలనేది మనం సెలెక్ట్ చేసుకుంటాము బేస్డ్ ఆన్ ర్యాంక్ని బట్టి, కేటగిరీని బట్టి. సో దానికి కూడా మేము లైవ్ వీడియోస్ అయితే చేస్తాము. అండ్ బీఈడీ కాలేజెస్ లిస్ట్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. విత్ కోర్స్ స్ట్రక్చర్స్తో పాటు, కోర్స్ ఫీతో పాటు మనకు బీఈడీ కాలేజెస్ లిస్ట్ అనేది అందుబాటులో ఉంది. మీరు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ బట్టి మీకు ఎక్కడ సీట్ వచ్చింది అనేది అయితే తెలుస్తుంది. మనకు డేట్స్ ప్రకారం స్కెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత సో ఆ యొక్క స్కెడ్యూల్లో మీకు ఆ రోజు మీకు ఎక్కడ సీట్ వచ్చిందనేది తెలుస్తుంది. సీట్ వచ్చిన తర్వాత మీకు కాలేజ్ నచ్చినట్టయితే కాలేజ్లో వెళ్ళి జాయిన్ అవ్వడం అయితే ఉంటుంది. అండ్ వీటికి సంబంధించి ఇంకా మీకు సో మెనీ డౌట్స్ అయితే వస్తాయి. ఆ రిఫరెన్స్ కోసం ప్రీవియస్ వీడియోస్ చూడండి, లేదా మీరు లైవ్ అప్డేట్స్ నెక్స్ట్ మన లైవ్ అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. వన్స్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు కాలేజ్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి మనం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. నార్మల్గా మినిమం ప్రైవేట్ బీఈడీ కాలేజెస్ కావచ్చు అండ్ అదర్ కాలేజెస్ కావచ్చు 24,000 వరకు అయితే ఫీ ఉంది ఫర్ ఇయర్కి. సో స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయిన ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితేనేమో మీరు ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. బట్ బీసీఓసీ స్టూడెంట్స్ అయినట్లయితే మీకు 13,500 అమౌంట్ అనేది డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ కాలేజ్ ఫీని బట్టి. మనం సపరేట్ సెక్షన్లో మాట్లాడుకుందాం ఈ యొక్క కాలేజ్ ఫీ గురించి కూడా. సో ఎందుకంటే అది లెంతీ ప్రాసెస్. జస్ట్ మీకు ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఏముంటుందనే టాపిక్ గురించి మేము ఎలాబరేట్ చేస్తున్నాము. అండ్ తర్వాత అదర్ ఇంపార్టెంట్ క్వైరీస్ వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ అదర్ ఇంపార్టెంట్ క్వైరీస్లో సో మెనీ ఆస్పిరెంట్స్కి వచ్చేసి సో స్కాలర్షిప్ క్వైరీస్ అయితే ఉంటాయి. సార్ నేను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత సో మెనీ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాను, ఇప్పుడు ప్రజెంట్ పీఈడీ చేస్తున్నాను, నాకు స్కాలర్షిప్ వస్తుందా అంటారు. అండ్ హాస్టల్ రిలేటెడ్ క్వైరీస్ అయితే ఉంటాయి. ఇలా ఈ టాపిక్స్ కూడా ఉంటాయి. వీటి గురించి కూడా మనం నెక్స్ట్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ కొంతమంది ఆస్పిరెంట్స్కి అయితే నేను క్లారిటీ ఇస్తాను. ఎవరైతే పీజీ కంప్లీట్ చేసి ప్రజెంట్ బీఈడీ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో స్కాలర్షిప్ వస్తుందా సార్ అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. స్కాలర్షిప్ వస్తుంది, నో ప్రాబ్లం. బట్ ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఫర్దర్ అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. మేము లైవ్ అప్డేట్స్ ఇస్తాం మీకు సంబంధించి. అండ్ అవసరమైతే మీకు అప్లికేషన్ సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. మీకు రిస్క్ తీసుకోవడం ఇంట్రెస్ట్ లేదు, సార్ చెప్పారు కదా పీజీ చేసిన వాళ్ళకి పీజీ చేసి బీఈడీ చేసి స్కాలర్షిప్ వస్తుందని మీకు డౌట్ ఉన్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా, మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయితే ఆఫ్టర్ సీట్ అలాట్మెంట్. ఇప్పుడు దీని గురించి డిస్కషన్ చేయకండి. ఆఫ్టర్ సీట్ అలాట్మెంట్ మనం ఆ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. దెన్ హాస్టల్ క్వైరీస్. హాస్టల్ వచ్చేసి ఆల్ యూనివర్సిటీస్కి హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయా, ఆల్ గవర్నమెంట్ కాలేజెస్కి ఉంటాయా అంటే లేదు. మనకు ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ మాత్రమే బీఈడీ
స్టూడెంట్స్కి కనుక క్యాంపస్లో సీట్ వస్తే వాళ్ళకి హాస్టల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదర్ యూనివర్సిటీస్ వచ్చేసి మనకు హాస్టల్స్ ఫెసిలిటీ లేదు. అండ్ అదర్ గవర్నమెంట్ కాలేజెస్కి లేవు, ప్రైవేట్ కాలేజెస్ కూడా హాస్టల్స్ అయితే ఉండవు. మీరు బయట ఉన్న బీసీ ఎస్సీ హాస్టల్స్లో స్టే చేయొచ్చు, లేదా ప్రైవేట్ హాస్టల్స్లో మీరు రెంట్తో పే చేస్తూ మీరు స్టే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. పీజీస్ అనేవి బయట చాలా ఉంటాయి. సో హాస్టల్కి సంబంధించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ అప్డేట్స్ అయితే ఇవి మనకు సంబంధించి. ఎలాగో సో మెనీ ఆస్పిరెంట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి వీడియో చేయండి సార్ అని చెప్పారు. అండ్ ఇక్కడ మీరు సో రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ చేస్తారు కాబట్టి అప్పుడు మీ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోవాలంటే మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కలెక్ట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ఈ యొక్క తెలంగాణ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ కావచ్చు అండ్ అదర్ ఎంట్రన్స్ టెస్ట్ కావచ్చు, మీరు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసి ఉంటారు, ఐసెట్కి అప్లై చేసి ఉంటారు, అండ్ అదేవిధంగా మీరు సిపిగేట్కి కూడా అప్లై చేసి ఉంటారు సో మెనీ ఆస్పిరెంట్స్. సో మీరు ఏ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి అనుకున్నా ఆ రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మీరు ఏ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయడం జరిగిందో ఆ ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టికెట్, దానికి సంబంధించిన ర్యాంక్ కార్డ్ కావాలి. ఇప్పుడు మనం బీఈడీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎడ్సెట్ అయితే కావాల్సి ఉంటుంది. ఎడ్సెట్ యొక్క హాల్ టికెట్, ఎడ్సెట్ యొక్క ర్యాంక్ కార్డ్ కావాలి. ఇఫ్ మీరు పీజీ ఎంట్రన్స్ అప్లై చేస్తే సిపి గేట్ కావాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు ఐసెట్ అప్లై చేస్తుంటే ఐసెట్కి సంబంధించి ఇవి జస్ట్ మీకు సంబంధించిన వ్యాలిడేషన్ వెరిఫికేషన్ కోసం క్యాండిడేట్ అనేవారు ఎంట్రన్స్ టెస్ట్ రాసారా లేదా, అతనికి నిజంగానే మార్క్స్ వచ్చాయా రాలేదా, తను క్వాలిఫైడ్ అయ్యా లేదా అనేది వాళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ తర్వాత వచ్చేసి సో ఇక్కడ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీ మెమో అయితే మనకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఖచ్చితంగా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మెమో అనేది క్యాండిడేట్ యొక్క బర్త్ డేట్కి సంబంధించిన ఐడెంటిఫికేషన్ కోసం యూజ్ చేస్తారు. మీ నేమ్ వెరిఫికేషన్ కోసం, మీ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోసం ఎస్ఎస్సి మెమో అయితే ఒరిజినల్. అండ్ తర్వాత ఇంటర్మీడియట్ మెమో కావాల్సి ఉంటుంది, డిగ్రీ మెమో అయితే కావాల్సి ఉంటుంది. సార్ ఇక్కడ ఎస్ఎస్సి మెమో కావచ్చు, ఇంటర్మీడియట్ మెమో కావచ్చు, డిగ్రీ మెమో కావచ్చు, ఖచ్చితంగా ఒరిజినల్సే ఉండాలా. మేము పీజీ చేస్తున్నాం కాబట్టి పీజీ కాలేజ్లో ఉన్నాయి, సో సంథింగ్స్ అయితే చెప్తారు. ఇక్కడ ఒరిజినల్స్ అవసరం లేదు. ఒరిజినల్కి సంబంధించిన ఫోటోస్, స్కాన్డ్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ మనము పీజీ కాలేజ్లో ఇచ్చేటప్పుడు వాటికి సంబంధించిన పిక్స్ తీసుకొని ఉంటాం, లేదా వాటికి సంబంధించిన స్కాన్డ్ డాక్యుమెంట్స్ మెయిల్లో పెట్టుకొని ఉంటాం. అలా ఉన్నా సరిపోతుంది. బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మాత్రం మనకు ఈ ఒరిజినల్స్ లేకపోయినా యాక్సెప్ట్ చేస్తారు. జిరాక్స్ తోటైనా మనం చేయించుకోవచ్చు. బట్ నా సజెషన్ అయితే మీరు డిగ్రీ పీజీలో ఉన్న లేదా అదర్ కాలేజెస్లో మీ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మీ డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ. సో ఇక్కడ మాత్రం మనకు ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో అండ్ డిగ్రీ మెమో అయితే ఒరిజినల్స్ కావాల్సి ఉంటుంది. వాటిని అయితే గ్యాదర్ చేసి పెట్టుకోండి. ఒరిజినల్స్ మీన్స్ మనం ఆన్లైన్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి మీ ఒరిజినల్స్ని ఫోటో తీసుకున్నట్టుగా ఏవైతే కాపీస్ ఉంటాయో, స్కానర్డ్ కాపీస్, వాటిని మనం అప్లోడ్ చేసే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో కాలేజ్లో జాయిన్ అయ్యేటానికి బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి మీకు ఒరిజినల్స్ అయితే కావాలి. అండ్ ఇక్కడ టాపిక్లో వచ్చేసి సో మెనీ ఆస్పిరెంట్స్కి డౌట్ ఏముంటుంది సార్, మేము డిగ్రీ ప్రజెంట్ ఫైనల్ ఇయర్ రీసెంట్గా ఎగ్జామ్స్ రాసాము, మాకు ఇంకా డిగ్రీ సర్టిఫికేట్ రాలేదు, ప్రొవిజనల్ రాలేదు, కన్సల్టేటివ్ మెమో రాలేదు అంటూ క్వైరీస్ చేస్తారు. సో ఇవి లేకున్నా కూడా నో ప్రాబ్లం. ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో మీకు ఫైనల్ ఇయర్కి సంబంధించిన రిజల్ట్ ప్రింట్ ఉంటే సరిపోతుంది. బీఈడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనము సెమ్ వైజ్ షార్ట్ మెమోస్ అప్లోడ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మీరు అలా ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్, ఇఫ్ మీరు బీటెక్ స్టూడెంట్స్ అయితే 6th and 7th, 8th సెమ్ సెమిస్టర్ షార్ట్ మెమోస్ అయితే అప్లోడ్ చేసి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఇఫ్ మీ దగ్గర లాంగ్ మెమోస్ లేవు అనుకుంటే ఆల్ షార్ట్ మెమోస్ ఉన్నా, ఆల్ షార్ట్ మెమోస్ జిరాక్స్ ఉన్నా కూడా, రిజల్ట్ ప్రింట్స్ ఉన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి అయితే. దెన్ తర్వాత వచ్చేసి మనకు స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ లేదా బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ మీ యొక్క ఎడ్యుకేషన్ బట్టి. మీకు ఇక్కడ సో మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది ఏంటి అంటే 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు అయితే మీ యొక్క సర్టిఫికేట్స్ మ్యాండేటరీ. ఇఫ్ పీజీ చేస్తుంటే పీజీ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అడుగుతారు. బట్ మీరు పీజీ చేసినా చేయకపోయినా అప్ టు డిగ్రీ వరకు ఆల్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి అన్న. సో మెనీ ఆస్పిరెంట్స్ బోనఫైడ్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్, కండక్ట్ సర్టిఫికేట్స్ ఒకటైనా అంటారు. సో ఒకటే ఈ 3 థింగ్స్ అయితే. సో వీటిలో ఏమున్నా కూడా మీకు సంబంధించి ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఎన్ఆఫ్. ఇఫ్ లేదు అనుకోండి, సో మీరు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు అయినా కనీసం మీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ కానీ, స్టడీ కండక్ట్స్ కానీ, కండక్ట్ సర్టిఫికేట్స్ కానీ మెయింటైన్ చేయాలి. ఇవి మీరు తెలంగాణకు లోకలా నాన్ లోకల్ అనేది తెలుసుకోవడానికి వాళ్ళు వెరిఫై చేయడానికి యూజ్ చేస్తారు. బోనఫైడ్ సబ్మిట్ చేస్తేనే మీరు తెలంగాణకు లోకల్ అవుతారు, అదర్వైజ్ నాన్ లోకల్ అవుతారు. కాబట్టి మ్యాండేటరీగా మీ దగ్గర ఉండాల్సిన బోనఫైడ్స్ అయితే 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు బోనఫైడ్స్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మీరు ఐసెట్ అప్లై చేసినా, సిపిక్ గేట్ అప్లై చేసినా, లేదా మీరు సో నెక్స్ట్ బీఈడీ కోసం అప్లై చేసుకున్నా కూడా ఈ యొక్క 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు బోనఫైడ్స్ అయితే ఉండాలి. రిమైనింగ్ అవసరమే లేదా సార్ అంటే సో వాటిని కూడా కలెక్షన్ పెట్టుకోండి. అది కూడా ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ నేను నా యొక్క ఎడ్యుకేషన్లో గ్యాప్ తీసుకున్నాను సార్. తర్వాత లైక్ డిగ్రీ తర్వాత పీజీ చేశాను, 2 years గ్యాప్ వచ్చింది, లేదా డిగ్రీ తర్వాత నేను స్టడీ బంద్ చేశాను, ఇప్పుడే చదువుతున్నాను. టోటల్ మా ఇయర్స్కి గ్యాప్ సర్టిఫికేట్ కావాలా సార్, కౌన్సిలింగ్లో గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతారంటారు. కౌన్సిలింగ్లో గ్యాప్ సర్టిఫికేట్ అడగరు. సో మనకు నాట్ మ్యాండేటరీ. గ్యాప్ సర్టిఫికేట్ అనేది
ఓన్లీ ఫర్ స్కాలర్షిప్ అప్లికేషన్. మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితేనే గ్యాప్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది. గ్యాప్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు గ్యాప్ సర్టిఫికేట్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత టీసీ. సో టీసీ మ్యాండేటరీ సార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అని అంటారు సో మెనీ ఆస్పిరెంట్. టీసీ నాట్ మ్యాండేటరీ ఫర్ వెరిఫికేషన్. మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కాలేజ్ అథారిటీస్ ఇప్పుడు మ్యాండేటరీ అంటే అప్పుడు మీరు టీసీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బట్ మీకు సీట్ అలాట్మెంట్ అయ్యే వరకు అంటే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది తెలిసే వరకు మనకు టీసీ తోటి అయితే పని లేదు. కాలేజ్లో సీట్ వచ్చిన తర్వాత కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయ్యేటప్పుడు టీసీ కావాల్సి ఉంటుంది. సో అప్పటి వరకు టీసీ నాట్ మ్యాండేటరీ. ఒకవేళ సో ఉన్నట్టయితే కలెక్ట్ చేసి పెట్టుకోండి, మీ దగ్గర లేని వారు టెన్షన్ తీసుకోవద్దు, అందుకే నాట్ మ్యాండేటరీ అంటున్నాము. బట్ టీసీ మాత్రం కాలేజ్లో ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అప్ టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు అయితే మనకు టీసీ అవసరం లేదు. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఆ కాలేజ్ నచ్చి అదే కాలేజ్లో బీఈడీ చేయాలనుకున్నా, అదే కాలేజ్లో ఎంబీఏ ఎంసీఏ చేయాలనుకున్నా, అదే కాలేజ్లో పీజీ చేయాలనుకున్నా అప్పుడు మీకు టీసీ అయితే అవసరం వస్తుంది. దెన్ క్యాస్ట్ సర్టిఫికేట్ బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేబిలిటీ బట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. లైక్ మీరు బీసీ ఎస్సీ ఎస్టీ అయినట్లయితే మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఓల్డ్ ఉంది సార్, నేను 2019లో తీసుకున్నాను, 2020లో తీసుకున్నాను, లేదా 2015లో తీసుకున్నాను అని చెప్తారు. తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో 2015 నుంచి ఇప్పటి వరకు తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఏది ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి. ఇక్కడైతే ప్రాబ్లం లేదు. బట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం కొత్తది ఉండాలి, రీసెంట్గా తీసుకున్నది అయి ఉండాలి. అది స్కాలర్షిప్ అప్లికేషన్ పర్పస్ మాత్రం ఉంటుంది. బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇన్కమ్ సర్టిఫికేట్ వీరు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఇంట్లో కనుక పేరెంట్స్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినట్టయితే అలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వరు, వాళ్ళకి నాట్ మ్యాటరీ. బట్ రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. కౌన్సిలింగ్ స్టార్ట్ కాగానే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేశారనుకోండి, మీకు 2 డేస్లో 3 డేస్లో వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వరు, డిలే అవుతుంది. కాబట్టి నేను ముందే చెప్తున్నాను. సో ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే అప్లై చేసుకోండి. సార్ 2024 ఉంది మా దగ్గర, ఓల్డ్ది అంటారు. ఓల్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయరు, న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. 2025కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీ కాడ ఉండాల్సి ఉంటుంది. అండ్ దట్ టు బి స్కాలర్షిప్ అప్లికేషన్ కోసం కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏప్రిల్ 2025 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మీకు కావాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అయితే జనవరిది యాక్సెప్ట్ చేస్తారు, జనవరి నుంచి మీరు ఎప్పుడు తీసుకున్న యాక్సెప్ట్ చేస్తారు. బట్ స్కాలర్షిప్ కోసం మనం అప్లై చేస్తున్నాం కాబట్టి సో మీరు ఒకవేళ ఆల్రెడీ 31 మార్చి 2025 కానీ ఫిబ్రవరిలో తీసుకున్న, జనవరిలో తీసుకున్న 2025 సెషన్ సంబంధించి మీరు మళ్ళీ కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్కి అయితే అప్లై చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ అందరూ మీరు ఓసీ అయినా ఇఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ అయితే తీసి పెట్టుకోండి. ఓసీ స్టూడెంట్స్కి జనరల్గా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వరు, ఇప్పుడు ఇచ్చుంటే తీసుకోండి. దెన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి సంబంధించి ఇఫ్ మీరు ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయ్యుండి ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అయినట్టయితే ఈడబ్ల్యూఎస్ ఓన్లీ ఫర్ ఓసీ. సో ఇక్కడ నేను ప్రతి టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు సార్ నాకు ఈడబ్ల్యూఎస్ లేదు అంటారు. ఈడబ్ల్యూఎస్ ఈజ్ అప్లికేబుల్ టు ఓసీ క్యాండిడేట్స్ ఓన్లీ. మీరు ఒకవేళ ఓసీ క్యాండిడేట్స్ అయినట్టయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోండి. 10% రిజర్వేషన్ అనేది మనకు యూజ్ అవుతుంది సీట్ అలాట్మెంట్ అప్పుడు. అండ్ దెన్ వచ్చేసి మనకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ వచ్చేసి ఏంటంటే సో మెనీ ఆస్పిరెంట్స్ అడుగుతారు, మీ యొక్క డిగ్రీ అనేది ఓపెన్లో చేసి ఉంటే ఓపెన్ డిగ్రీ కానీ ఓపెన్ ఇంటర్ కానీ ఓపెన్లో ఎస్ఎస్సి కానీ చదివినట్లయితే ఆ యొక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఓపెన్ యూనివర్సిటీ నుంచి కానీ ఓపెన్ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కానీ ఎస్ఎస్సి బోర్డు నుంచి కానీ మీకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే జనరల్గా ఇవ్వరు. బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉండవు కాబట్టి మీ యొక్క లొకాలిటీని నిరూపించుకోవడానికి సో మీకు సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ. ఇఫ్ మీరు నాన్ లోకల్ కింద ట్రీట్ చేయకూడదు అంటే ఖచ్చితంగా బోనఫైడ్ సర్టిఫికేట్ ప్లేస్లో అంటే ఆ యొక్క ఓపెన్ పీరియడ్కి సంబంధించి మీరు ఏదైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేశారో ఆ పీరియడ్కి రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిగ్రీ వచ్చేసి 2019 నుంచి 2023 సంథింగ్ అనుకుందాం. సో ఈ ఇయర్లో నేను ఓపెన్లో డిగ్రీ చేశాను అనుకుంటే ఈ ఇయర్కి నా దగ్గర బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉండవు కాబట్టి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి మీ సేవ ద్వారా. ఇక్కడ మీ సేవ ద్వారా తీసుకునే డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఒకటి మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకొకటి ఇన్కమ్ సర్టిఫికేట్, ఇంకొకటి ఇఫ్ ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ అదేవిధంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎవరికి కావాలంటే మీ యొక్క డిగ్రీ కానీ ఇంటర్ కానీ ఓపెన్లో చేస్తుంటే రెసిడెన్షియల్స్ కావాలి, అదర్వైజ్ నాట్ మ్యాండేటరీ. ఆధార్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఆధార్ కార్డులో డీటెయిల్స్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం ఉండేటట్టు చూసుకోండి. సో ఇఫ్ మ్యారీడ్ ఉమెన్స్ ఉన్నట్టయితే సమ్ టైమ్స్ ప్రాబ్లం రావచ్చు, బట్ మీరు సో ఇఫ్ పాసిబుల్ అయితే యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం ఉండేటట్టు మార్చుకోండి, అది ఎప్పటికైనా బెనిఫిట్ అవుతుంది. రిమైనింగ్ థింగ్స్ లైక్ పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ అవి మీ యొక్క మ్యారీడ్ ప్రూఫ్స్ ప్రకారం ఉంచుకోండి. కొన్ని ప్రూఫ్స్ వచ్చేసి మీ యొక్క మ్యారీడ్ ప్రకారం ఉంచుకోండి. అదర్ ఎస్ఎస్సి ఈ ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆధార్ మాత్రం మీరు ఈ యొక్క ఎస్ఎస్సి మెమో ప్రకారం అప్డేట్ చేసుకోండి. చాలాసార్లు ఇష్యూ అయితే అవుతుంది. బట్ ఈ టాపిక్ గురించి మనం సపరేట్గా మాట్లాడుకుందాం. ఆధార్ కార్డ్కి సంబంధించి ఎవరైతే మ్యారీడ్ ఉమెన్స్ ఉంటారో వారికి సంబంధించినటువంటి క్వైరీస్ ఉన్నా కూడా మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దెన్ సో మీరు ఒకవేళ పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ అండ్
క్యాప్ సర్టిఫికేట్స్ సంబంధించి కానీ మీకు ఒక కేటగిరీ కనుక ఉన్నట్లయితే సో ఆ రిలవెంట్ సర్టిఫికేట్స్ అయితే మీరు కలెక్ట్ చేసుకోండి. ఇది మనకు స్పెషల్ కేటగిరీ కింద యూజ్ అవుతుంది. సీట్ అలాట్మెంట్ అప్పుడు మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది కౌన్సిలింగ్లో. సో ఇవి మనకు కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ అయితే. ఈ డాక్యుమెంట్స్ అందరికీ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఇక్కడ సో మీ యొక్క హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే అందరికీ కావాల్సి ఉంటుంది. బట్ రిమైనింగ్ థింగ్స్ లైక్ మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, రెసిడెన్షియల్ కానీ అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ, ఎన్సీసీ, స్పోర్ట్స్ అనేది బేస్డ్ అని మీ యొక్క అప్లికేబిలిటీని బట్టి మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.